అన్నయ్య ఒక నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు తోడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా, వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదమ్మా, తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పోయి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవి. నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదలా ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ 1వ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా, నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా. కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాలి, చెప్తా.